తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఉంటుంది. ఇది నేను కింద 2 పాదాలు చదివాను, పై 2 పాదాలు కూడా ఉంటాయి. ఎంత అద్భుతం చూడండి. మనం ఎలా ఉండాలి అంటే, మన భాష ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఎంత తెలివిగా ఉండాలంటే, ఎప్పటికయ్యేది ఎప్పుడు ఏది అవసరమో ఆ మాటలు మాట్లాడి అలాంటి పనులు చేసి, మన పనుల వల్ల మన మాటల వల్ల ఎదటి వాళ్ళు బాధపడకుండా, నొప్పించక తానొక ఎదటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మనం కూడా బాధపడకుండా ఆ క్షణాన్ని లేదా ఆ సందర్భాన్ని లేదా ఆ సమస్య నుంచి తను ఎవరైతే బయటపడేసుకుంటాడో అతనే ధన్యుడు అని వారు చెప్తూ ఉన్నారు. అంటే ఒక సందర్భం కానీ, మనకి తట్టుకోలేని కష్ట క్లిష్ట సమయం కానీ, ఎదురుగుండా ఉన్న మనుషులు మన మాట వినట్లేదు అన్నప్పుడు మన తెలివిని ఎలా ఉపయోగించాలి అన్నది ఆ పద్య సారాంశం అండి. మీకు వీలైతే పిల్లలకి